పదవి పోయేసరికి కేసీఆర్ కుటుంబ సభ్యులు మతి భ్రమించి మాట్లాడుతున్నారు. పదవి పోయినందుకు పిచ్చెక్కిపోతున్నది, మతి భ్రమించి పోతున్నారు. ఎందుకంటే అధికారం లేదు కదా, ఎవడు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు కదా. ఆటోలలో తిరుగుతున్నారు కదా, కార్లలో తిరుగుతున్నారు కదా. కార్ల డ్రైవర్లతోటి అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు, ఆటో డ్రైవర్లతో మాట్లాడలేదు, ఆటోలో తిరగలేదు. సినిమా హీరోలు లేక స్టైల్గా ఫామ్ హౌస్లలో పండుకున్న వాళ్ళు కదా. తిరిగి మరి ఇప్పుడు ఈ అధికారాన్ని మళ్ళా పదే పదే విమర్శించడం జరుగుతుంది. కాబట్టి అధికారం పోయిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూడాలి. కాబట్టి ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించాలి. కాబట్టి ఇక్కడున్న ప్రతి ప్రాజెక్టు నీళ్లు ఇవ్వాలని ఉత్తమ్ కుమార్తో కూర్చొని సమీక్ష జరిపాము. ప్రజలకు ప్రతి ప్రాజెక్టులో నీళ్ళు ఇవ్వాలి రాష్ట్ర ప్రజలకని ఉత్తమ్ కుమార్తో సమీక్షించారు. తర్వాత పాలమూరులో విద్యా, వైద్యం, ఉద్యోగాలు, ఉపాధి, సాగునీటి కోసం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. నీటి కోసం ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మహబూబ్ నగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి వేగంగా అనుమతిలో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నాది. పాలమూరు దేశంలోని ఆదర్శ జిల్లాగా మార్చే బాధ్యతలు తీసుకుంటూ అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని చేయడం జరిగింది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న మన్నె జీవన్ రెడ్డి అభ్యర్థాన్ని త్వరలో ఏఐసీసీ ప్రకటించబోతుంది. పాలమూరులో నన్ను గెలిపించినట్టయితే ఆయన్ని గెలిపించాలి. ఈ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల నుంచి జీవన్ రెడ్డి అభ్యర్థాన్ని ఏఐసీసీ ప్రకటించబోయింది. పాలమూరులో నన్ను గెలిపించాలని ఆయనని గెలిపించాలి. కాబట్టి మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డికి విజయాన్ని చేకూర్చాలి. పాలమూరులో 2 లోకసభలను ఖచ్చితంగా గెలిపించాలి. తర్వాత మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డిని గెలిపించుకోవాలి. రేపు మనము రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా రాహుల్ గాంధీకి ఇది గిఫ్ట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్రెడ్డిని గెలిపించాలి. ఇదే రిఫరెండం, నేను ఇచ్చేది ఇదే రిఫరెండం. నేను వచ్చి 3 నెలలు అంటే 90 రోజులు అవుతుంది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాము. ఆయన వచ్చినప్పటి నుంచి మేనిఫెస్టోలో 6 4 అయిపోయింది. ఇది ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అయిపోయింది. ఆయన గురువారానికి 90 రోజులు అయిపోయింది. 200 యూనిట్లకు కరెంటు ఉచిత బిల్లుగిని ఇస్తున్నారు. వంట గ్యాస్ను 500కి ఇస్తున్నాము. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభం చేయడానికి పూనుకున్నారు. తర్వాత రైతు భరోసా కింద నిధులు వేశాము. ప్రభుత్వ ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇస్తున్నాము. ప్రతి గవర్నమెంట్ ఉద్యోగస్తునికి ప్రతి నెల ఫస్ట్కే ఉద్యోగాలు ఇస్తున్నాము. గత ప్రభుత్వం 17, 18 తారీఖున ఇవ్వలేని పరిస్థితి. ఈరోజు మేము ఖజానా లేకున్నా పర్వాలేదు. ఈరోజు మా మేనిఫెస్టో 4 రిలీజ్ చేస్తున్నాము. ప్రభుత్వంలో అందరి ఎంప్లాయీస్కు ఫస్ట్కే సాలరీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము గత ప్రభుత్వం లేక అవినీతి చేయడానికి రాలేదు. కాబట్టి ఈ విషయంలో మహాలక్ష్మి గ్రూపులకు బ్యాంకు లీకేజ్ రుణాలు ఇస్తున్నాము. అధికారంలోకి 90 రోజులు అయిపోయింది. మేము ఇచ్చిన మేనిఫెస్టోను తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రతిక్షణము మేము సంతోషంగా అన్ని విధాలా చేసి మా పరిపాలన ఎలాంటి హానికరము చేయకుండా ఉంటుంది. అందుకే మా దగ్గరికి రాకుండా మా దగ్గరకు వస్తే అంతు చూస్తాము. ఎందుకంటే మేము ప్రజలు మాకు ఇచ్చిన అధికారాన్ని నెరవేర్చుకోవాలంటున్నారు రేవంత్ సర్కార్.